హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 30వ తారీఖు జనవరి 2025కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1. 23వ జాతీయ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 యొక్క అధికారిక లోగో మరియు మస్కట్ను ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు? ఇన్ విచ్ స్టేట్ వాజ్ ద అఫీషియల్ లోగో అండ్ మస్కట్ ఆఫ్ ది 23rd నేషనల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 అన్వెయిల్డ్? ఎక్కడండి? సో తమిళనాడు రాష్ట్రంలో. ఆ లోగో ఏంటి తెలుసా అండి? సో ఫ్లాగ్ పట్టుకొని ఒక ఎలిఫెంట్ బొమ్మ అండి. ఓకే, ఎలిఫెంట్ బొమ్మ గుర్తుంచుకోవాలి. 23వ జాతీయ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 దాని అధికారిక లోగో మరియు మస్కట్ను ఆవిష్కరించింది. ఇది పారా స్పోర్ట్స్ మరియు ఇంక్లూజివిటీని ప్రోత్సహించడానికి భారతదేశం యొక్క ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ తమిళనాడులో జరగనుంది మరియు జాతీయ స్థాయిలో పోటీ చేసేందుకు వైకల్యం ఉన్న క్రీడాకారులను ఒక చోట చేర్చే విధంగా రాష్ట్రాలలో జాతీయ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లను నిర్వహించే వారసత్వాన్ని కూడా కొనసాగిస్తుంది. ప్రత్యేకంగా దివ్యాంగుల కోసమే ఈ యొక్క ఛాంపియన్షిప్ అండి. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్. తమిళనాడు రాష్ట్రంలో జరుగుతుంది. ఈ యొక్క ఎక్కడ జరుగుతుంది అనేది ఈవెంట్ వేదిక కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది, గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము గంజాయి సాగు పైలట్ ప్రాజెక్టును ఆమోదించింది? ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము గంజాయి సాగు పైన పైలట్ ప్రాజెక్ట్ అండి భారతదేశంలోనే ఫర్ ద ఫస్ట్ టైం అఫీషియల్గా, అన్అఫీషియల్గా చాలామంది చేస్తుంటారు, సో దొరికిపోతుంటారు, దట్ ఈస్ సెకండరీ. బట్ అఫీషియల్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి సాగును పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది చూద్దాం. విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ అప్రూవ్డ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ ఫర్ కెనాబిస్ కల్టివేషన్? కెనాబిస్ అంటే ఏంటి? గంజాయి మొక్కలు. ఓకే. ఆన్సర్ ఆప్షన్ సి అండి, హిమాచల్ ప్రదేశ్. ఓకే, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గంజాయి సాగు కోసం పైలట్ ప్రాజెక్టును ఆమోదించింది. ఈ నిర్ణయం జనవరి 24, 2025న తీసుకునబడింది. గంజాయి యొక్క వ్యవసాయ, ఔషధ మరియు పారిశ్రామిక సామర్థ్యాన్ని అన్వేషించడం ఈ చొరవ లక్ష్యం. నియంత్రిత గంజాయి సాగును అనుమతించడంలో రాష్ట్రం ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలతో కలుస్తుంది. భారతదేశంలో గంజాయి యొక్క చారిత్రక సందర్భం. భారతదేశంలో గంజాయికి సుదీర్ఘ చరిత్ర ఉంది. సాంప్రదాయకంగా ఇది ఫైబర్, విత్తనాలు మరియు ఔషధ ప్రయోజనాల కోసం సాగు చేయబడుతుందండి. దేనికోసం అండి? మెయిన్గా ఫైబర్ మరియు విత్తనాలు. ఇవి చాలా వరకు నార్కోటిక్స్ డ్రగ్స్ అంటే ఔషధాలలో ఉపయోగిస్తారు. అయితే 1985లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. దీని సాగును నిషేధించారు. ఈ నిషేధం అంతర్జాతీయ ఒత్తిళ్లు మరియు గంజాయి గురించి అయితే అపోహలచే ప్రభావితమైనట్లుగా అయితే తెలియజేశారు. ఎటకేళ్ళకైతే ఫర్ ద ఫస్ట్ టైం మరి ఇక్కడ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. క్రిస్టిన్ కార్లా కంఘాలు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు అందుకున్నారు. ఆమె ఏ దేశ అధ్యక్షురాలు? 2025 గాను ప్రవాస భారతీయ అవార్డు అందుకున్నారండి. ఎవరండి? క్రిస్టినా కార్లా కంఘాలు. కంగారు కాదండి, కంఘాలు.
ఓకే, వీరు ఏ దేశానికి చెందినవారండి? ఆప్షన్ సి ట్రానిడాడ్ మరియు టొబాగో అనేటువంటి కరీబియన్ దేశం అండి ఇది. ఆ దేశానికి చెందినటువంటి అధ్యక్షురాలికి ఈ యొక్క భారతీయ సమ్మాన్ అవార్డు అయితే లభించింది. ఓకేనా, ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు ప్రతి సంవత్సరం అందజేస్తారండి, గుర్తుంచుకోవాలి. వివరాలు చూద్దాం. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును ట్రానిడాడ్ మరియు టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్ల కంగాలుకు ప్రదానం చేశారు. ఈ గుర్తింపు ప్రజా వ్యవహారాలకు ఆమె చేసిన కృషిని మరియు భారతదేశం యొక్క ప్రపంచ ఖ్యాతిని పెంపొందించడంలో ఆమె పాత్రను సూచిస్తుంది. రిపబ్లిక్ డే రిసెప్షన్ సందర్భంగా భారత హై కమిషనర్ ఈ అవార్డును అందజేశారు. ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన 18వ ప్రవాసీ భారతీయ దివాస్, ఇది గుర్తుంచుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. 18వ ప్రవాస భారతీయ దివాస్ ఎక్కడ జరిగిందండి? ఒడిశాలోని భువనేశ్వర్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్నవది ఇది? 18వది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. మరియు ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే క్రిస్టినా కార్ల కంగాలు. ఓకే, ట్రానిడాడ్ అండ్ టొబాగో అనేటువంటి దేశానికి చెందిన అధ్యక్షురాలకైతే రావడము జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ క్వశ్చన్ నుండి గుర్తుంచుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వన్. ఇటీవల టాంజానియాలో జరిగిన ఆఫ్రికా ఎనర్జీ సమ్మిట్లో ఏ చొరవలో భాగంగా 2030 నాటికి సబ్ సహారా ఆఫ్రికాలో 300 మిలియన్ల మందికి విద్యుత్ అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు? మరి ఏ సమ్మిట్ అండి? ఏ చొరవలో భాగంగా చూద్దాం. Under which initiative does the recent Africa Energy Summit in Tanzania aim to provide electricity to 300 million people in sub-Saharan Africa by 2030? ఏంటండి ఏ ఇనిషియేషన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మిషన్ 300. ఓకే, మిషన్ 300 అనేటువంటి ప్రత్యేకమైన చొరవను ప్రారంభించడం చూడవచ్చు. ఓకే, వివరాలు చూద్దాం. ఇటీవల ఆఫ్రికా ఎనర్జీ సమ్మిట్ టాంజానియాలో తార్ ఎస్ సలహాంలో జరిగింది. 12 ఆఫ్రికన్ దేశాలు తమ నేషనల్ ఎనర్జీ కాంపాక్ట్లను సమర్పించాయి. ఈ వ్యూహాలు శక్తి యాక్సెస్ లోటులను పరిష్కరించడం మరియు స్వచ్ఛమైన శక్తి పరిష్కారాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రపంచ బ్యాంక్ మరియు ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు చొరవ మిషన్ 300లో భాగంగా ఈ సదస్సు జరిగింది. 2030 నాటికి సబ్ సహారా ఆఫ్రికాలోని 300 మిలియన్ల మందికి విద్యుత్ అందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి జనవరి 26న ఎన్ని గ్రామాల్లో 4 సంక్షేమ పథకాలను ప్రారంభించారు? హౌ మెనీ విలేజెస్ డిడ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి లాంచ్ 4 వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ జనవరి 26? ఎన్ని పథకాలు 4 పథకాలను ఎన్ని గ్రామాల్లో ప్రారంభించారండి? ఆప్షన్ బి 563 గ్రామాలలో. చూద్దాం వివరాలు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి జనవరి 26న అన్ని మండలాల్లోని 563 గ్రామాల్లో 4 సంక్షేమ పథకాలను ప్రారంభించి సరికొత్త రికార్డు సృష్టించారు. అన్ని మండలాల్లోని 563 గ్రామాల్లో ఈ పథకాలను ప్రారంభించారు. ముందుగా రైతు భరోసా పథకము. రైతు భరోసా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. రబీ సీజన్లో రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరానికి 6,000 రూపాయలు అందివ్వబడుతుంది. నెక్స్ట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకము. భూమి లేని వ్యవసాయ కార్మిక కుటుంబాలే లక్ష్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇది 12,000 వార్షిక ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మొదటి విడత 6,000. బలహీన జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఈ చొరవ కీలకమైనది. నెక్స్ట్ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకము. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యము. అర్హులైన కుటుంబాలకు ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షలు అందజేస్తారు. 2024-25లో 4,50,000 ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వము యోచిస్తుంది. నెక్స్ట్ రేషన్ కార్డులు. ఆహార భద్రత కోసం ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుంది. కొత్తగా 15,414 రేషన్ కార్డులు మంజూరు చేయగా 51,912 మందికి లబ్ధి చేకూరుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏ రోజున ప్రారంభించారండి పథకాలు? జనవరి 26. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ భారతదేశంలోని గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల మురుగునీటి బురద నిర్వహణ కోసం సలహాను విడుదల చేసింది. విచ్ అడ్వైజరీ వాజ్ రీసెంట్లీ రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆఫ్ ఇండియా ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ సేవేజ్ స్లడ్జ్. ఏంటండి ఏ సలహాను విడుదల చేసింది? ఆప్షన్ బి జీవ ఘన పదార్థాల నాణ్యత పెంపు. వివరాలు చూద్దాము.
భారతదేశంలోని గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల మురుగునీటి బురద నిర్వహణ యొక్క ముఖ్యమైన సమస్యను పరిష్కరించింది. పట్టణ ప్రాంతాలు మురుగునీటిని ఉత్పత్తి చేస్తున్నందున సమర్థవంతమైన పారవేయడం మరియు పునర్వినియోగ వ్యూహాలు కీలకం. మురుగునీటి బురదను నిర్వహించడానికి సురక్షితమైన పద్ధతులను ప్రోత్సహించే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఒక సలహాను విడుదల చేసింది. ఈ సలహా జీవ పదార్థాల నాణ్యతను పెంపొందించే పద్ధతులను వివరిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. మరియు వ్యవసాయంలో వాటి సురక్షిత పునర్వినియోగాన్ని సులభతరం చేయడము లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న డీప్ సీజ్ అనే కృత్రిమ మేధాను రూపొందించిన దేశం. విచ్ కంట్రీ క్రియేటెడ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాల్డ్ డీప్. ఓకే, డీప్ సీజ్ అండి. ఓకే, డిజైర్ ఫర్ ద డీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. డిజైర్ కదండి, డీప్ సీజ్. ఓకే, తప్పుపడింది ఇక్కడ, నేను ఎడిట్ చేస్తాను. ఆప్షన్ ఏ అండి, చైనా అండి. ప్రపంచమంతా వాషింగ్టన్ డీసీలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించే వేడుకలపై దృష్టి సారించిన వేళ అదే రోజు శ్వేత సౌధానికి 12,000 కిలోమీటర్లకు ఆవల చైనాలోని హాంగ్జౌ నగరంలో డీప్ సీజ్ అనే కృత్రిమ మేధా సంస్థ తన ఏజా మోడల్ ఆర్ను ఆవిష్కరించింది. ఆ తర్వాత వారం రోజుల్లోనే అది ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ అయిపోయింది. చాట్‌జీపీటీ, మెటా, జెమినై వంటి ప్రముఖ ఏఐ మోడళ్లకే సవాలు విసిరే స్థాయిలో ప్రజాదరణ పొందింది. యాపిల్ యాప్ స్టోర్లో చాట్‌జీపీటీని దాటేసి అత్యధికులు డౌన్లోడ్ చేసుకున్న ఉచిత యాప్గా మరి అగ్రస్థానంలో ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో కేంద్ర రక్షణ శాఖ ఉత్తమ శకటాల జాబితాలో ఏపీ శకటము ఈ స్థానంలో నిలిచింది. In the 76th Republic Day celebration, in which position did the Andhra Pradesh tableau stand in the list of best tablets announced by the Ministry of Defence? ఎన్నవ స్థానంలో నిలిచిందండి? ఆప్షన్ సి, 3వ స్థానం. గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటానికి కేంద్ర ప్రభుత్వము జ్యూరీ అవార్డు ప్రకటించింది. రాష్ట్రంలోని చేతి వృత్తుల కళా ప్రాముఖ్యతను చాటుతూ ఆంధ్రప్రదేశ్ వారసత్వ సాంప్రదాయానికి ప్రతీకగా ఉన్న ఏటి కొప్పాక బొమ్మలతో రూపొందించి ప్రదర్శించిన శకటం 76వ రిపబ్లిక్ డే పరేడ్ వార్షిక ఉత్సవానికి హైలైట్గా నిలిచింది. కేంద్ర రక్షణ శాఖ ప్రకటించిన ఉత్తమ శకటాల జాబితాలో తొలి స్థానంలో యూపీ శకటం ఉందండి. ఏంటండి? యూపీ శకటం. 2వ స్థానంలో త్రిపుర శకటం నిలవగా 3వ స్థానంలో ఏపీ అయితే 3వ స్థానం పొందడం అయితే చూడవచ్చు. చూద్దాము. ఈ ఏడాది 2025 జనవరి 30న ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగం ఏది? వాట్ వాజ్ ద ఫస్ట్ లాంచ్ క్యారీడ్ అవుట్ బై ఇస్రో దిస్ ఇయర్ 2025 జనవరి 30? ఏ ప్రయోగాన్ని ప్రారంభించిందండి? ఇది ఫస్ట్ ఈ సంవత్సరం మనకి సక్సెస్ఫుల్గా మరి ఇస్రో ప్రయోగించిందండి. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన 100వ ప్రయోగం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జిఎస్ఎల్వి F-10 రాకెట్ ప్రయోగం అండి. ఏంటది? జిఎస్ఎల్వి F-10 రాకెట్ లాంచ్. ఓకే, చూద్దాం. ఇస్రో మహాద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం షార్లో 100వ మిషన్ విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని 2వ ప్రయోగ వేదికపై నుంచి బుధవారం ఉదయం 6:23 ఇస్రో చేపట్టిన జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగము గ్రాండ్ సక్సెస్ అయింది. 27.30 గంటల కౌంట్ డౌన్ ముగియగానే 2వ తరం నావిగేషన్ ఉపగ్రహం జిఎస్ఎల్వి-2 నావి 5202ను తీసుకుని నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిరిన రాకెట్ 3 దశలను నిరాటంకంగా పూర్తి చేసుకుని 19.12 నిమిషాల్లోనే దాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. ఏషియన్ కంట్రోల్ సెంటర్ నుండి రాకెట్ యొక్క గమనాన్ని పర్యవేక్షిస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్, కొత్తగా నియమితులైండి వి నారాయణన్ గారు జిఎస్ఎల్వి F-10 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఇదే మొదటి ప్రయోగం. శాస్త్రవేత్తలు ఉపగ్రహంలో ఉన్న 1250 కిలోల ఇంధనాన్ని దశల వారీగా మండిస్తూ భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలో దాన్ని ప్రవేశపెడతారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్. ఏ రాష్ట్రం భారతదేశంలో మొదటిసారిగా వాట్సాప్ పాలనను అమలు చేస్తుంది?
విచ్ స్టేట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ వాట్సాప్ గవర్నెన్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా? వాట్సాప్ పాలన అట అండి. విచిత్రంగా ఉంది కదా. ఇక్కడ మరి మన రాష్ట్రంలోనే అండి, మన తెలుగు రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో. చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వము వినూత్న ఆలోచన చేసింది. పాలనలో సరికొత్త ఆవిష్కారానికి శ్రీకారం చుడుతూ వాట్సాప్ పాలనను గురువారం నుంచి అందుబాటులోకి తెస్తుంది. దీని ద్వారా తొలి దశలో 161 ప్రభుత్వ సేవలు అందించనున్నారు. వెలగపూడి సచివాలయంలో బుధవారము రియల్ టైమ్ గవర్నెన్స్ పై ప్రభుత్వ ప్రధాన మరి కార్యదర్శి అయినటువంటి విజయానంద్, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ గారు తదితరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో వాట్సాప్ పాలనను అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. తొలి దశలో 181 సేవలను అందుబాటులోకి వస్తాయని, క్రమేపీ ఈ సేవలు పెరుగుతాయని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు విస్తరిస్తూ పాలనలో మరింత సౌలభ్యాన్ని తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాట్సాప్ పాలన ఎలా ఉంటుంది అంటే, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్లై చేశారండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తే మనం వెళ్ళి దాని స్టేటస్ చూసుకోవడం అన్నీ కూడా మీ సేవలో చూసుకోవాలి, సచివాలయం చూసుకోవాలి వస్తుందండి కదా. సో అలా కాదండి, ఇప్పుడు మనం అప్లై చేసింది డైరెక్ట్ మన వాట్సాప్కే వస్తుంది. మన వాట్సాప్కే డైరెక్ట్ లింక్ వస్తుంది. లింక్ ఓపెన్ చేసి మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. దాని యొక్క స్టేటస్లు కూడా మనము ఎప్పటికప్పుడు కూడా ఏ దశలో ఉంది అని తెలుసుకోవచ్చు. నాట్ ఓన్లీ సర్టిఫికెట్స్ అండి, ఎనీథింగ్ అన్నీ కూడా వాట్సాప్లోనే మనకు అందుబాటులో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వము అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించనున్న జల విద్యుత్ కేంద్రం కోసం ఎంత బడ్జెట్ ఖర్చు చేయనుంది? వాట్ ఈస్ ద బడ్జెట్ అలొకేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఆన్ ద బ్రహ్మపుత్ర రివర్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్? ఎంత మొత్తం కేటాయించనుందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1.50 లక్షల కోట్లండి. 1.50 లక్షల కోట్ల రూపాయలను కేటాయించనుంది. చూద్దాం వివరాలు. అరుణాచల్ ప్రదేశ్లోని బ్రహ్మపుత్ర నదిపై దేశంలోని అతిపెద్ద జల విద్యుత్ కేంద్రాన్ని భారత ప్రభుత్వం నిర్మించనున్నది. ఇందుకోసం 1.50 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏకంగా 325 టీఎంసీలన్నింటినీ నిల్వ చేసే రిజర్వాయర్ నిర్మించనున్నది. పర్యావరణ పరంగా ఆలోచిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించడం ఏమాత్రము ఆమోదయోగ్యం కాదు. కానీ ఎగువన చైనా నిర్మిస్తున్న అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం నుంచి దిగువన బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాల్లో ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవాలంటే ఈ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించక తప్పడము లేదు. సో చైనా ప్రతిసారి కూడా మనకు ఏదో ఒక దెబ్బతీయాలని చూస్తుందండి. బ్రహ్మపుత్ర నది పైన ఇలా ఉంటుంది కదండి. సో ఇక్కడ పెద్ద డ్యామ్ కడుతుందండి. పెద్ద డ్యామ్ ఎంత అంటే 3 గార్జెస్ కంటే కూడా 2-3 పెద్దదండి. 3 గార్జెస్ డ్యామే ప్రపంచంలో అతి పెద్దది కదా, దానికంటే పెద్ద డ్యామ్ నిర్మిస్తుంది. అయితే దీని యొక్క ఏం చేయాలని చూస్తుంది తెలుసా అండి, మనల్ని ట్రబుల్ చేయాలని చూస్తుంది. ఇక్కడ మనకు చిన్న చిన్న ప్రాంతాలన్నీ ఉంటాయి కదండి, మనవి దిగువన ప్రాంతాలు. అయితే ఈ రిజర్వాయర్లో వాటర్నన్నీ నిల్వ చేసి, ఎప్పుడైతే ఈ రిజర్వాయర్లో మన ఇటు సైడ్ వాటర్ ఉండవో వేసవి కాలంలో ఒకేసారి వాటర్ను వదులుతుందండి. ఓకే, మా దగ్గర వాటర్ ఎక్కువ అయ్యాయి వదిలేస్తున్నామని చెప్పేసి ఈవెన్ సమాచారం కూడా మనకి ఇవ్వనవసరం లేదు కదా, డైరెక్ట్ వదిలేతంతో మొత్తం దిగువ ప్రాంతాలన్నీ మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందండి. సో ఇంత పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మన ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలి. వాళ్ళు వదిలినప్పుడు మనం కూడా ఆ వాటర్ని మనం స్టోర్ చేసుకునే విధంగా ఒక మెగా డ్యామ్ నిర్మించాలనే మరి 1.5 లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది. ఇట్స్ ఏ గుడ్ డిసిజన్ అండి నిజంగా చెప్పాలంటే. ఓకేనా. సో ఈ విధంగా మరి చైనా సరిగ్గా భారత్ సరిహద్దులో తలపెట్టిన 3 గార్జెస్ డ్యామ్ కంటే ఇది 3 రెట్లు పెద్ద అంటే అర్థం చేసుకోండి. 3 గార్జెస్ డ్యామే మరి భూమి యొక్క వేగాన్ని 0.01 సెకండ్స్ తేడా చూపించగలిగే పవర్ ఉంటుందండి 3 గార్జెస్ డ్యామ్కి కదా. మరి అంతకంటే 3 రెట్లు పెద్దదంటే అర్థం చేసుకోండి అది ఏ విధంగా మరి పరిణమించేటువంటి అవకాశం ఉందో. ఈశాన్య రాష్ట్రాలపై సంధించిన వాటర్ బాంబుగా దీన్ని అయితే పరిగణిస్తున్నారండి విశ్లేషకులు. ఓకే, చూద్దాం అడిషనల్ క్వశ్చన్స్. రామ్సర్ కన్వెన్షన్ క్రింద గుర్తింపు పొందిన చిత్తడి నేల నగరాల జాబితాలో ఇటీవల ఏ 2 భారతీయ నగరాలు చేరాయి? Which 2 Indian cities recently joined the list of accredited wetland cities under the Ramsar Convention? మొత్తం 85 వెట్లాండ్స్ ఉన్నాయండి మన దేశంలో ప్రజెంట్. ఓకే,
ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇండోర్ మరియు ఉదయ్పూర్. అధునాతన టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ఈజ్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఆప్షన్ ఏ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. నెక్స్ట్, కప్పత గుడ్డ కొండల వద్ద ఇటీవల కనిపించిన వైట్ నెప్డ్ టైట్ పక్షిని ఏ దేశానికి చెందినది? వైట్ నాప్డ్ టిట్ బర్డ్ విచ్ వాజ్ రీసెంట్లీ స్పాటెడ్ ఎట్ కపట గుడ్డ హిల్స్ ఈజ్ ఎండెమిక్ టు విచ్ కంట్రీ? ఏ దేశానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, భారతదేశందే అండి, మన దేశాందే. చాలా రోజుల తర్వాత కనపడింది. సింపుల్. ఇటీవల ఏ నగరము ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క 6వ ప్రాంతీయ కార్యాలయంగా మారింది? విచ్ సిటీ బికమ్ ద ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాస్ 6th రీజనల్ ఆఫీస్ రీసెంట్లీ? ఆప్షన్ బి అండి, వారణాసి. నెక్స్ట్, చార్లీ 5 యొక్క ఎన్సిఆర్పి ఇంటిగ్రేషన్ సొల్యూషన్ను అమలు చేసిన మొదటి భారతీయ బ్యాంక్ ఏంటి? విచ్ బ్యాంక్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ టు ఇంప్లిమెంట్ చార్లీ 5's ఎన్సిఆర్పి ఇంటిగ్రేషన్ సొల్యూషన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చిన వారు ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతిరోజు మీరు ఎన్నో వార్తాపత్రికలు చదువుతూ ఉంటారండి, అవన్నీ చదవాల్సిన అవసరం లేదండి. మీకోసం ప్రతిరోజు ఎంతో శ్రమ వచ్చి అన్ని పేపర్లని రీసెర్చ్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కూడా గ్యాదర్ చేసి ఆ పేపర్స్తో పాటుగా మీరు ఒకసారి గమనిస్తే ప్రతిరోజు పేపర్లు వచ్చే క్వశ్చన్స్ కంటే కూడా ఎక్కువ ఉంటాయి మన వీడియోలో. అవే కంచి పట్టుకొస్తామంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఓకే, పిఐటి అని వెబ్సైట్ నుంచి, పిటిఐ నుంచి, ఇంకొకని హిందూ వెబ్సైట్ నుంచి అయితే తీసుకురావడం జరుగుతుందండి. సో కాబట్టి ఇట్స్ వెరీ హార్డ్ టాస్క్. సో మీకైతే సింపుల్గా అందజేస్తున్నాము కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.